హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లో టాస్క్లు అన్నీ అయిపోయినాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి 12 టాస్క్లు పెడతానని చెప్పాడు కదా బిగ్ బాస్. సో ఒక్కొక్క టాస్క్ గెలిస్తే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ని ఆపొచ్చు అని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడు హౌస్ మేట్స్కి. కానీ ఇంకా అయిపోయినాయి నిన్నటికి. మొత్తం 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు అని చెప్పేసి చెప్పాడు. మొత్తం ముగ్గురిని మాత్రం ఆపగలిగారు వాళ్ళు. అందులో ఇద్దరుని శక్తి క్లాన్ వాళ్ళు అండ్ ఒకరిని కాంతారా టీం వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపారు. సో నాకైతే ఎక్కువ బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు శక్తి టీం గెలిచినా అక్కడికి ఆటను ఆపేస్తున్నారు. అప్పుడు ఎగ్స్ టాస్క్ అప్పుడు కూడా అంతే, ప్రభావతి 2.0 అప్పుడు వాళ్ళకు బాగా ఆఫర్స్ ఇచ్చాడు. ఒకరిని తీసేయమని చెప్పేసి వాళ్ళు గెలిచినప్పుడు, వీళ్ళు గెలిచినప్పుడు ఏమో అలా ఇవ్వలేదు, టాస్క్ అక్కడికి ఆపేశాడు. సో అందుకనే అభినయ్ అన్నిసార్లు బయాస్డ్ బిగ్ బాస్ అన్నందుకు ఆయనకు బాగా క్లాస్ పీకారు, ఇంట్లో నుంచి కూడా పంపించారు. కానీ చూసే వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది, బాగా బయాస్డ్ ఏమో బిగ్ బాస్ అని అనిపిస్తుంది. నిన్న శక్తి టీం వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఇచ్చాడు ఆఫరు, ఏమని కాంతారా టీం నుంచి ఒకరిని తీసేయమని. వాళ్ళు ఇంకా ఫిట్గా ఉన్నాడు, మంచిగా ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నారు అని చెప్పేసి నబీల్ని తీసేశారు. ఇది చాలా అన్ఫేర్ అనిపించింది నాకు. ఎవరు అనర్హులో వాళ్ళని తీసేయమంటే వాళ్ళు వాళ్ళ కాంపిటీటర్ని తీసేశారు. నబీల్ మంచిగా గేమ్స్ ఆడుతున్నాడు అని చెప్పేసి ఆ విషయం మీద కాంతారా టీం వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. విష్ణుప్రియకి, ప్రేరణకి, సీత అయితే డైరెక్ట్గా వెళ్ళి నిఖిల్తో మాట్లాడి గొడవపడి వచ్చింది, నువ్వు చేసింది అసలు కరెక్ట్ కాదని చెప్పేసి. సో వాళ్లకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రం వీక్ అని చెప్పేసి మణికంఠని తీశారు. ఇక్కడ అనర్హులను తీసేయమంటే నబీల్ మళ్ళీ ఎలా అనర్హుడు అవుతాడో తెలీదు, కానీ నబీల్ని తీసేశారు. కానీ మొత్తానికైతే టాస్క్లు అయిపోయినాయి. సో నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఆ బెలూన్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఆ చేతులతో ఇలా రాడ్ని పట్టుకొని ఉండాలి, వదిలేస్తే అది స్క్రూ వెళ్ళి బెలూన్కు గుచ్చుకొని అది పగిలిపోతుందని. చాలాసేపు ఉన్నారు పృథ్వీ అండ్ నబీల్, అసలు 2-3 గంటలు అలాగే నిలబడి పట్టుకున్నారు. చాలా స్ట్రెంత్ ఉంది వాళ్ళకి. వేరే వాళ్ళు అయితే ఎప్పుడో వదిలేసేవాళ్ళు, కానీ వాళ్ళు చాలా ఓపికగా ఉన్నారు. ఆ ఉన్నంతసేపు బిగ్ బాస్ వాళ్ళని ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. వాళ్ళతో చేపించుకుంటున్నాడు. నబీల్ నువ్వు పాట పాడు, పృథ్వీని పాట పాడమని. నబీల్కి ఇంట్లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడిగాడు. నబీల్కి సీత అంటే ఇష్టం అని చెప్పాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరంటే నిఖిల్ అంటే ఇష్టం లేదని చెప్పాడు. ఎందుకంటే ఆయన 2 రోజుల నుంచి మాట్లాడట్లేదంట నబీల్తో. అది కూడా ఎందుకంటే నబీల్ సోనియాని నామినేట్ చేసినందుకు. ఆయన ఒక మనిషి, వింత మనిషి. తర్వాత పృథ్వీని అడిగాడు, పృథ్వీని ఇంట్లో ఎవరంటే ఇష్టం అని. అయితే పృథ్వీ ఎవరంటే ఇష్టం కాదు, ఎవరంటే ఇష్టం లేదు అడగండి బిగ్ బాస్ అని అన్నాడు. సరే చెప్పమంటే మణికంఠ అంటే ఇష్టం లేదని చెప్పాడు. తర్వాత పాట పాడమన్నాడు పృథ్వీని. పృథ్వీ బాగా పాడాడు పాట. ఇది యానిమల్ సినిమాల నుంచి పాట మంచిగా సూట్ అయింది ఆయనకు. పాట రొమాంటిక్గా, సేమ్ ఆ హెయిర్, వాయిస్ అన్నీ రణ్వీర్ కపూర్ లాగే అనిపించాడు కొంచెం. అయితే ఈ పాట ఎవరి కోసం పాడుతున్నాడు అడగండి బిగ్ బాస్ అని నబీల్ పక్క నుంచి అంటే, ఈ పాట హౌస్లో అయితే విష్ణు కోసం అన్నాడు. ఇంకా చూడండి విష్ణు ఎగిరి గంతేస్తుంది. విష్ణుకి ఎందుకో పృథ్వీ అంటే అంత క్రేజ్ అర్థం కాదు, పడి చచ్చిపోతుంది. వాళ్ళిద్దరు ఏంటో నిన్న మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని గుసగుసలు ఆడుకుంటున్నారు పక్కన కూర్చొని, వేరే క్లాన్ అయినా కానీ. ఏంటో మరి రిలేషన్షిప్స్ మనకు అర్థం కావు. హౌస్లో ఉన్నంత వరకు అయితే విష్ణుకంట, మరి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికో ఆ సాంగ్ మనకు తెలీదు. సో విష్ణు పేరు చెప్పగానే ఎంత ఎగ్జైట్ అయిందో విష్ణుప్రియ, పాట ఆమె కోసం పాడిన అని చెప్పినందుకు. పక్క నుంచి సీత అండ్ నైనిక కూడా ఎగ్రిగా అంతేశారు విష్ణు పేరు చెప్పగానే. మొత్తానికి ఆమెను హ్యాపీ చేశాడని చెప్పేసి. తర్వాత ఈ టాస్క్ చాలాసేపు తర్వాత ముగిసింది. నబీల్ చాలా కష్టపడ్డాడు. ఆయనకు ఆల్రెడీ కుడి చేతి ఇంతకుముందు ఫ్రాక్చర్ అయిందంట, అయినా కానీ అంత ఓపికగా పట్టుకున్నాడు. ఇంకా లాస్ట్ వరకు కూడా వదలలేదు, ఇంకా ఆయన వల్ల కాలేదు. లాస్ట్కి కంగ్రాచులేషన్స్ శక్తి టీం అని చెప్పేసి వదిలేశాడు.
ఆయన వదలగానే ఇంకా పృథ్వీ వదిలేశాడు. ఇద్దరికి నిజంగా ఇద్దరిని మెచ్చుకోవాల్సిన విషయమే. పృథ్వీ కూడా ఈ మధ్య కొంచెం మంచిగా మారుతున్నాడని చెప్పుకోవాలి. కొంచెం కూల్ అయ్యాడు, అగ్రెసివ్నెస్ తగ్గించుకొని, అంటే అగ్రెసివ్గా ఆడే గేమ్స్ ఏం రాలేవు 2-3 రోజుల నుంచి. కూల్గా స్మూత్గా ఆడే గేమ్సే వచ్చాయి కాబట్టి అంత ఆయన కనిపించలేదు. కానీ నిన్న మణికంఠని తిట్టే విషయంలో మాత్రం మళ్ళీ అలానే రెచ్చిపోయాడు అనుకోండి. అయితే ఈ బెలూన్ టాస్క్లో మణికంఠని పెట్టారు సంచాలకుగా. మణికంఠ కూడా చాలా ఓపికగా అంతసేపు నిలబడి వాళ్ళని చూస్తున్నాడు, మధ్య మధ్యలో వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు, రూల్స్ చెప్తున్నాడు. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు, చాలా స్ట్రిక్ట్ సంచాలకుగా చేశాడు నిన్న అయితే. సో ఆ టాస్క్ తర్వాత ఇంకా కాంతారా టీం ఓడిపోయింది కాబట్టి శక్తి క్లాన్కి ఆయన బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. మీరు గెలిచారు కాబట్టి మీరు కాంతారా టీం నుంచి ఒకరిని తీసేయచ్చు అని చెప్పేసి, ఇంకా వీళ్ళు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి డిస్కస్ చేసుకొని నబీల్ని తీసేశారు. యాక్చువల్గా మణికంఠ కరెక్ట్గా మాట్లాడాడు. ఇక్కడ సీతకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సీతనన్న ఆదిత్య ఓంనన్న తీసేయండి, వాళ్ళంతా ఎగ్జైట్మెంట్ చూపించట్లేదు ఆడడానికి కదా, వాళ్ళని తీసేయండి అని చెప్తే ఆయన మాట ఎవరు వినలేదు. నబీల్ చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్ కాబట్టి ఆయనని తీసేద్దామని చెప్పేసి నబీల్ పేరు చెప్పారు. తర్వాత చాలా కోపం వచ్చింది వీళ్ళకి. ప్రేరణ అయితే చిల్లర ఫెల్ వస్తుంది ఇదని తిట్టుకుంది. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మణికంఠ ఇంకా మీ టీంలో నుంచి మణికంఠని ఎందుకు తీసేశారు, వీక్ అనే కదా, మా టీంలో కూడా అలానే తీసేయాలి కదా అని అడిగితే మణికంఠ ఆయనంతలో ఆయన సెల్ఫ్గా నేను వెళ్ళిపోతా అని చెప్పాడంట. అలా ఏం చెప్పలేదు మణికంఠ, చాలాసేపే వాదించాడు. యష్మి నువ్వు ఫిజికల్గా వీక్ అన్నప్పుడు నువ్వు అలాంటి రీజన్స్ చెప్తే నేను ఒప్పుకోను అని కూడా చెప్పాడు. సోనియాతో నీకంటే నేను ఏ టాస్క్లో తక్కువ ఆడని చెప్పు అని కూడా అన్నాడు. చాలాసేపు వాదించి తర్వాత క్లాన్ కోసం కదా అని చెప్పేసి సాక్రిఫైస్ చేశాడు. కానీ వచ్చి ఇంకా సింపుల్గా ఆయననే నేను ఆడను, నేను తప్పుకుంటా అని చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. అక్కడ కూడా చాలాసేపు గొడవ అయింది. మణికంఠ సెల్ఫ్గా ఆయననే వెళ్ళిపోతాడు అని అన్నాడు అని చెప్పారు ఇక్కడ వీళ్ళు. చెప్పేసరికి మణికంఠ నో నేను అలా చెప్పలేదు అని అన్నాడు. అంతే ఇంకా రెచ్చిపోయారు అందరూ. యష్మి, సోనియా, పృథ్వీ, నిఖిల్ అందరూ నువ్వే కదా నిన్న చెప్పినావు క్లాన్ కోసం నువ్వు మాట్లాడకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు అది అని చెప్పేసి మణికంఠని పిచ్చోని చేశారు. అందరు కలిసి ఎగబడ్డారు ఆయన మీదకి. మేము చాలా చెప్తాం రీజన్స్, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఒప్పుకోవాల్సి లేకుండే అలాంటప్పుడు అని చెప్పేసి అంటుంది సోనియా. యష్మి కూడా రీజన్స్ చెప్పిన తర్వాత ఓకే అని ఒప్పుకున్నందుకు ఇప్పుడు ఆయనది పాపం అయిపోయింది. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు వీక్ ఉన్నావు అని ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటుంది సోనియా. ఆయన పాపం క్లాన్ కోసం త్యాగం చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళకు బయాస్డ్గా ఉన్నావు, అందుకే నబీల్ని తీసేద్దామన్నప్పుడు కూడా వద్దన్నావు, సీతను ఓమాదిత్యని తీసేద్దామన్నావు, నీకు అసలు క్లాన్ మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ మీదనే ఉంది మొత్తం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పాపం మణికంఠ నేను ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ నన్ను మాటలు అంటున్నారు అని చెప్పేసి ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఒక టైంలో మైక్ ఇసిరేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సో మొత్తానికైతే లాస్ట్కి మళ్ళీ ఏడ్చాడు. నబీల్ చాలా ఓదార్చాడు, ఆయన చాలా మోటివేట్ చేశాడు. నువ్వు ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు వినొద్దు, నీకు కరెక్ట్ అనిపించిందే మాట్లాడాలి అని చెప్పేసి నబీల్ చాలా బాగా ఎంకరేజ్ చేశాడు పాపం ఆయనను. కానీ మళ్ళీ నిఖిల్ వచ్చి హగ్ చేసుకొని ఇంకా ఓదార్చేసరికి మళ్ళీ అంతా కామన్ అయిపోయింది, కలిసిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఆ థర్మాకోల్ షీట్స్తో కరెక్ట్ షేప్ చేయమని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు. వీళ్ళ కాంతారా టీం నుంచి నైనిక అండ్ ప్రేరణ వెళ్ళారు, శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ వెళ్ళారు. అయితే ఇద్దరు ఓడిపోయారు ఈ టాస్క్లో. ఇచ్చిన టైంలో ఇద్దరు కరెక్ట్ షేప్ పెట్టలేకపోయారు. సో ఈ టాస్క్ ఓడిపోయారు, ఇద్దరికి ఓడిపోయారు అని చెప్పాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇంకో టాస్క్, ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్. మ్యూజిక్ వచ్చినప్పుడు ఇచ్చిన టైంలో వచ్చి అందరూ ప్లాట్ఫామ్ మీద నిలబడి డ్యాన్స్ చేయాలి. ఎవరైతే లాస్ట్కి వస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతుంటారో ఒక్కొక్కరు. ఎవరు టీం నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోతారో వాళ్ళు
లూజర్స్ అంటే ఓడిపోయినట్లు అని చెప్పాడు. అయితే ఫస్ట్లో అందరు బాగానే పరిగెత్తుకొచ్చి డాన్సులు వేశారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఈ టాస్క్లో. ఎందుకంటే అంతా ఆడి ఆడి మళ్ళీ డాన్సులు వేయడం అందరితో కలిసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది టాస్క్. అయితే లాస్ట్కి పృథ్వీ, నిఖిల్ అండ్ ఎవరు ప్రేరణ మిగిలారు. ఇంకా వాళ్ళ టీంలో ఇద్దరు, వీళ్ళ టీంలో ఒకరే మిగిలారు కాబట్టి శక్తి టీం విన్నర్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో ఇంకా వాళ్ళలో మీ శక్తి టీంది ఫోటో పెట్టండి అని చెప్పాడు. శక్తి టీం 2 అయినాయి, అక్కడ కాంతారాది 1 అయింది. సో మొత్తం 12లో 3 గెలిచారు. 3 గెలిచి 3 వైల్డ్ కార్డ్స్ని ఆపారు. ఇంకా ఇక్కడికి టాస్క్లు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పాడు. అంటే 9 మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అని చెప్పేసి హౌస్ మెంబర్స్ అబ్బా 9 మెంబర్స్ వస్తారా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఇంకా మా పని అయిపోయినట్టే, మా నుంచి వెళ్ళిపోవాల్సిందే కొంతమంది అని చెప్పేసి వాళ్ళ టెన్షన్ వాళ్ళది. సో మొత్తానికైతే 2 వారాల్లో రాబోతున్నారు అని చెప్పాడు. కాబట్టి ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ సాటర్డే సండే గ్రాండ్ లాంచ్ 2.0 ఉండబోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. అందరూ పాత సీజన్స్లో కంటెస్టెంట్సే రాబోతున్నారు. చెప్పాను కదా నిన్న కంటెస్టెంట్స్ లిస్టు. అదే ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ గారు, సెకండ్ సీజన్ నుంచి దీప్తి సునైనా, థర్డ్ సీజన్ నుంచి ఇద్దరు రాబోతున్నట్లు తెలుస్తుంది, రోహిణి అండ్ వితిక షెరు. రోహిణి ఆ సీజన్లో తొందరగా వెళ్ళిపోయింది, ఆమె 4th వీక్లోనే. యాక్చువల్గా ఆమె చాలా కంటెంట్ చేసిన, చాలా కామెడీ చేసిన, నేను చేసింది అసలు బయటికి రాలేదు అని చెప్పేసి చాలా ఫీల్ అయింది బయటకు వచ్చిన తర్వాత. నిజంగానే ఆమె చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది బయట షోస్లో అవి చూసినప్పుడు. బిగ్ బాస్లో మాత్రం అలాంటి కంటెంట్ ఏం చూపించలేదు మనకి. సో ఈసారైనా ఆమె వెళ్తే అలాంటి కంటెంట్ బయటకు వస్తుందేమో చూడాలి. సో ఈ సీజన్ నుంచి వితిక అండ్ రోహిణి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అండ్ 4th సీజన్ నుంచి అవినాష్, 5th సీజన్ నుంచి యాంకర్ రవి, 6th సీజన్ నుంచి ఇంకా ఎవరో కన్ఫర్మ్ కాలేదు. 7th సీజన్ నుంచి గౌతమ్ 2.0, అశ్వత్థామ 2.0 రాబోతున్నాడు. 8th సీజన్ నుంచి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ నుంచి ఆర్జే చైతు, ఆయన కూడా తొందరగా వెళ్ళిపోయాడు. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే ఆయన మీద, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, చాలా రోజులు ఉంటాడు అని చెప్పేసి. కానీ ఆయన తొందరగా ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన రావచ్చు అంటున్నారు. 7th సీజన్ నుంచి ఇంకొకరు నయని పావని కూడా 1 వీకే వెళ్ళిపోయింది ఆమె వచ్చేసి 7th సీజన్లో. సో ఆమెను కూడా మళ్ళీ పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో మొత్తానికి 9 మెంబర్స్ అయితే రాబోతున్నారు. ఆట చాలా రసవత్తరంగా ఉండబోతుంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.